అన్ని సర్వేలు మొన్న 13వ తారీఖు పోలింగ్ ముందు కానీ తర్వాత కానీ ఎన్నికలు ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బాయ్‌బై చెప్పాలని కసిగా ఓటింగ్లో ఓటర్లకు కనిపించిందని ఆయన అన్నారు. ఇసుక తోట ధరి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం 175 నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఆదేశాల ప్రకారం మొత్తం రివ్యూలు చూసుకుంటే బూత్ వైడ్ అంచనాల ప్రకారం ఎక్కడ ఒక పాజిటివ్ వేవ్ కూటమి అభ్యర్థులకు కనిపించిందని, అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ మొన్న జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లే ముందు ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు గానీ విశాఖలో వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ 7 రోజులుగా వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. డిసెంబర్ 9వ తేదీన విశాఖపట్నంలో రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పడం, అలాగే పలు హోటల్స్ బుక్ చేశామని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలియజేశారు. అలాగే తనతో పాటున్న 3 అభ్యర్థులతో కలిపి 4 కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కలిసినప్పుడు ఏంటి సార్ అన్నారంటే లైట్ తీసుకోమని మీకు చెప్తాను. ఆ నీరో చక్రవర్తి బాబులు అంటాడు జగన్మోహన్ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ బీజేపీ వెళ్ళేటప్పుడు 151 కన్నా ఎక్కువ సీట్లు సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయన శాఖ మూత పడిపోయి బూట్ కాళ్ళ కింద నలిగిపోయినాయి. నేనేమంటానండి, ఇతను అన్ని సర్వేలు దేశంలో ఉండే 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ సరళి కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ, విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9 గంటల 35 నిమిషాలకు ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేసామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. అలాగే విష్ణుకుమార్ రాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, నేను, మన రఘు, 4 కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా. 4 కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం. దీన్ని ఘంటాపథంగా చెప్పగలం. అందరూ కూడా మంచి మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. 5 ఏళ్ళు జరిగింది ఏంటంటే సరాచకాలే, దుర్మార్గాలే. అయిపోయింది మీ సినిమా. రేపు 4వ తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు. జరగబోయేది అది. ఇప్పుడు ఐపాక్ తిరిగిపోయే టీం తిరిగి ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా, నువ్వు గెలుస్తున్నావు, వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి, ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పాలా. ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టేది ఇది నాకేం అర్థం కల. అందుకని ఆయనకి బుర్ర చెడిపోయింది. వ్యవసాయ శాఖ మంత్రి నా బ్లడ్ కావాలంట, నా రక్తం టెస్ట్ చేయించాలంట, నా రక్తంలో కల్తీ మద్యం లేదు, నా రక్తంలో నకిలీ పత్రాలు లేవు, ఇల్లీగల్ మైనింగ్ లేదు, నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియోలో శాఖలు మూతేసుకున్నది లేదు. అందుకనే నువ్వే పంపించాయా, నీ ఏ హాస్పిటల్ కావాలంటే నీ వైసీపీ హాస్పిటల్, నీ సాక్షి గ్యాంగ్ని పంపించు, నా రక్తం పరీక్ష చేయించుకో. ఏముంటుంది, ఒకే మాట ఒకే బాట, నీతి నిజాయితీ ఉంటాయి. నీ మాదిరిగా దోపిడీ ఉండదు. ఇటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉండారు.